హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే వారికి గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ తెర వెనుక అన్ని ఏర్పాట్లు చేశారట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతను ప్రముఖ దర్శకుడు బోయపాటికి బాలయ్య అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆదిత్య 369 సీక్వెల్తో మోక్షజ్ఞను వెండి తెరకు పరిచయం చేయాలని కూడా బాలకృష్ణ భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను ఈ డైరెక్టర్కే ఇచ్చాడంటూ ఎన్నో పేర్లు వినిపించాయి. వారిలో బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, క్రిష్, అనిల్ రావిపూడి వంటి వారు ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు. ఇలా ఎందరో ఒక డైరెక్టర్ పేరు తెర మీదకి రావడం, ఆ తర్వాత ఏ చప్పుడు లేకపోవడం కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. బోయపాటి పైనే బాలయ్య భారం వేసినట్లు వినికిడి. టాలీవుడ్లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్కి ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా వీరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ అనే 3 సినిమాలు రాగా 3 బ్లాక్ బస్టర్గా నిలిచాయి. 4వసారి కూడా చేతులు కలపడానికి రెడీగా ఉన్నారు. బోయపాటి ప్రతిభపై బాలయ్యకు ఎంతో నమ్మకం. పైగా బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్తో లాంచ్ చేయిస్తే మోక్షజ్ఞ మొదటి నుంచే మాస్లోకి బలంగా చొచ్చుకొని పోతాడని బాలకృష్ణ భావిస్తున్నాడట. అందుకే మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యత బోయపాటికి అప్పగించారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో తన సినిమాల్లో బాలయ్యని ఓ రేంజ్లో చూపించే బోయపాటి మోక్షజ్ఞను ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.